అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం కొనసాగించుకుంటూ ఉన్నామండి. గురుదేవులకు ప్రణామములు, శ్రీకృష్ణ భగవానులకు ప్రణామములు, శ్రీ వ్యాస భగవానులకు ప్రణామములు, ముముక్షువులైన సోదరి సోదరులకు హృదయపూర్వక నమస్కారం. గీతా మకరంద వాహిని 67వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం అండి, సుస్వాగతం. పరమాత్మ తన యొక్క వ్యాప్తిని గురించి తెలియచేస్తూ ఉన్నారండి. పురుషుడు ప్రకృతి ఏ విధంగా ఒకటై ఉన్నారు, ఏ విధంగా విడివిడిగా ఉన్నారు. ఈ ప్రకృతిని పురుషుణ్ణి దర్శించాలంటే మన దృష్టి మారాలి. దృష్టి మారాలంటే మనం ఏ విధమైనటువంటి సాధన చేయాలి, ఈ విషయాలన్నీ మనం తెలియజేసుకున్నామండి. ఇప్పుడు మనం దానికి కొనసాగించుకుందాం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినశ్చాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఏలయనగా సమస్త ప్రాణులందును వ్యాపించి ఉన్నట్టు పరమాత్మను సమదృష్టితో చూచు మానవుడు తనను తాను హింసించుకొనడు, కావున సర్వోత్తమ గతిని పొందుతున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు. పరమాత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అనేటువంటి సమదృష్టి మానవుడికి రావాలి. అలా వచ్చినప్పుడు ఏ ప్రాణిని హింసించడు. ఏ ప్రాణిని హింసించినా తనను తాను హింసించుకున్నట్లే. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే ఆత్మ సాక్షాత్కార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఈ ఆత్మ అన్ని ప్రాణుల్లో జీవాత్మగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించగలుగుతాడు. సాక్షాత్కార స్థితి దాకా వెళ్ళాలి. లేనప్పుడు ఈ హింస అనేది కొనసాగుతూనే ఉంటుందండి. అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అని చెప్పని మనం ఈశావాస్య ఉపనిషత్తులో చూసాం. అసలు అన్ని ఉపనిషత్తులు అదే చెప్తున్నాడండి. అన్ని ప్రాణుల్లో ఉన్నాను, అన్ని ప్రాణుల యొక్క హృదయాల్లో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దాన్ని మనం ఆ జ్ఞానాన్ని నా సొంతం చేసుకోవాలి, లేదంటే నా అనుభవ జ్ఞానంగా మారాలి అంటే నేను చేయవలసింది ఏమిటంటే సాధన చెయ్యాలి. అభ్యాసం వలన మాత్రమే ఈ సత్యాన్ని మనం సాక్షాత్కరింపజేసుకోగలుగుతాము. అభ్యాస బలం లేకుండా ఈ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం సాధ్యమయ్యే పని మాత్రం కాదండి. అందుకనే గురువు యొక్క ప్రాధాన్యత జీవితంలో అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా నీవు గురువు యొక్క పాదాల వద్ద శరణుజొచ్చినప్పుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినప్పుడు సర్వోత్తమ గతిని పొందుతున్నాడు. సర్వోత్తమ గతి అంటే శరీరాన్ని వదిలిన తర్వాత పొందే తేజోలోకం ఒక్కటే కాదండి. ఈ లోకంలో ఉండగా కూడా సర్వోత్తమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, సర్వోత్తమమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు, సర్వోత్తమైన మాటను కలిగి ఉంటాడు. ఇక్కడ మనకి ఆది గురువు లాలాజీ మహారాజు గారు చెప్పినటువంటి సంభాషణ సూత్రాలు ఈ సర్వోత్తమ గతిని పొందినటువంటి యోగి జీవితంలోకి వచ్చేసేస్తాయండి. ఆయన సంభాషణలు కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడి యొక్క ఉదాహరణ తీసుకున్నాం మనం. ఆయన సర్వత్రా పరమాత్మ ఉన్నాడని పరిపూర్ణంగా విశ్వసించాడు కాబట్టే పరమాత్మ ఆయన కోసం రావాల్సి వచ్చింది. తండ్రి ఆయన్ని శూలాలతో పొడిపించాడు, కొండల మీద నుంచి విసిరేయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, ఏమో చేశాడండి. ఎన్నెన్నో రకాల హింసలు పెట్టాడు. కానీ ఆయన ఆ నారాయణ నామస్మరణను వదలకుండా ఆ స్మరణలోనే ఉన్నాడండి. స్మరణలో ఉన్నందువల్ల ఈయనలో ఉన్నటువంటి ఆత్మే ఆయన హింసించడానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో కానీ, జంతువుల్లో కానీ, క్రూర మృగాల్లోనే ఉంది కనుక అవి ఏమీ చేయలేకపోయి వాటిని అవి వీరిలో చూసుకునేటువంటి ఒక అద్భుతమైన స్థితి కలిగిందండి. ఇప్పుడు ఈ ప్రహ్లాదుడు తన తండ్రితోటి సంభాషణలోకి వస్తాడండి. ఏం తెలుసుకున్నామంటే, నేను చదువులకెల్లా విద్య సారము చదివితి తండ్రి అంటాడు. ఏం చదివి చెప్పమంటే హరినామ స్మరణ గురించి చెప్తాడండి. అవి కోపం వచ్చేసేసింది అనమాట. తండ్రి హిరణ్యకశిపుడు కోపం వచ్చేసేసి ఇప్పుడు నేను
నువ్వు అంటున్నావు హరిహరి అని, ఎక్కడున్నాడు అంటాడు. అంతటా ఉన్నాడు అంటాడు. అంతటా ఉంటే నాకు చూపిస్తావా అని చెప్పంటాడు. ఇందుగలడు ఎక్కడున్నాడని అడుగుతాడండి. అంటే చెప్తాడనమాట. ఇందుగలడందు లేడను సందేహములదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందేగలడు దానవాగ్రని వింటే అని చెప్పంటాడనమాట. అప్పుడు ఈయన కోపం వచ్చి, అయితే సర్వోపగతుని అంటున్నావు, ఈ స్తంభంలో చూపుతావా నీ చక్రిని గిక్కిరిని అని చెప్పని అంటాడండి ఆయన. అప్పుడు చెప్తాడండి ప్రహ్లాదానికి చక్కటి పద్యం అండి ఇది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. బలం గల వాళ్ళకి, దుర్బలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవడు బలాన్ని ఎవరిస్తూ ఉన్నాడు, ఎవడు ప్రాణంగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు, ఈ నీకు నాకు ఈ బ్రహ్మాది దేవతలకి ప్రపంచానికి కూడా ఎవరు బలమై ఉన్నాడు, అన్ని ప్రాణులకి ఎవరు బలమై ఉన్నాడు, అట్లాంటి పరమాత్మ ఎవడో అతడే నిజమైనటువంటి బలము. అంటే ఆత్మ బలమే నిజమైన బలము, పరమాత్మ బలమే నిజమైన బలము. నీవు ప్రాపంచికంగా నీ సంపదలు నీ బలము కాదు అనేటువంటి సత్యాన్ని తన తండ్రికి బోధిస్తాడండి. ప్రహ్లాదుడు బోధిస్తాడనమాట. బోధిస్తే ఇంకొక మాట కూడా చెప్తాడు అండి. ఆయన యొక్క దీన్ని, ఆయన యొక్క అహంకంతో ఉన్నాడు కదా హిరణ్యకశిపుడు, అందువల్ల వీరి మాటలు ఆలకించేటువంటి స్థితిలో లేదండి. అందుకని వారు చెప్తాడు, లోకములనియున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులు ఆరురా, బ్రభిన్నుల చేయుము ప్రాణికోటిలో, నీకు విరోధి లేడొకడు, నేర్పున జోడుము దానవేశ్వర అని చెప్పి అంటాడండి. అంటే లోకాలను జయించే ముల్లోకాలు జయించాడండి హిరణ్యకశిపుడు. ఏం సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, గొప్ప సాధనాపరుడు. గొప్ప సాధనాపరుడు కాకపోతే ఏంటంటే రజోగుణమును తమోగుణం కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉందన్నమాట. లోకాలన్నీ జయించావు, ఒక్క అడిలో జయించేసావు, కానీ నీ ఇంద్రియాలను జయించలేకపోయావు, నీ చిత్తాన్ని జయించలేకపోయావు, నీ మనసుపై నీ గెలుపు రాలా, నీ ఇంద్రియాలపై నీ గెలుపు రాలా. నీకు 6 శత్రువులు ఉన్నారు, వాళ్ళను జయించలేకపోయావు. ఎవరండి? కామ, క్రోధ, లోభమోహ, మద, మాత్సర్యములు. ఈ అరిషడ్ వర్గాలను జయించలేకపోయావు నువ్వు. మరి ఈ 6 శత్రువులను జయిస్తే, నీలోనే ఉన్నటువంటి ఈ శత్రువులను కనుక నీవు జయిస్తే, ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. ఈ ప్రాణికోటిలో ఎవ్వరూ నీకు విరోధి అనేవాడు లేడు. అంటే ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను జయించగలుగుతాడో పరమాత్మ యొక్క తత్వాన్ని అంతటా చూడగలుగుతాడు అని అంటూ, నేర్పున జూడుము దానవేశ్వర అంటాడు. నేర్పుతోటి, స్కిల్ఫుల్. ఇది కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో చెప్పింది. యోగ కర్మసు కౌశలం. నేర్పరితనంతో చెయ్యాలి. నువ్వు చేసే ఏ పనైనా కానీ నువ్వు చూడవచ్చు, వినవచ్చు, తినవచ్చు, యుద్ధం చేయవచ్చు, చదువుకోవచ్చు, సేవలు చేయవచ్చు, ఏమైనా చెయ్యి. ప్రతి దాంట్లో నేర్పు ఉండాలి. ఇప్పుడు నువ్వు నేర్పును చూడము. నువ్వు విశ్వంలో, ప్రపంచంలోకి, బయట ప్రపంచంలోకి చూస్తున్నావు. నీవు చూడవలసింది నీ అంతర ప్రపంచంలోకి, నీ యొక్క హృదయంలోకి చూడాలా. చూస్తే ఈ 6 శత్రువులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో నీకు అర్థమవుతుంది. ఈ 5 ఇంద్రియాలు నేను ఏ విధంగా ప్రపంచం వైపు ఈడ్చుకెళ్తూ ఉన్నాయి బలవంతంగా నీకు అర్థమవుతుంది. ఈ చిత్తాన్ని గెలవలేకపోతున్నావు, నీ మనసును గెలవలేకపోతున్నావు, అది నేను ఏ విధంగా ఆటలాడిస్తుందో నీకు తెలుస్తుంది అని ప్రహ్లాదుడు ఆయనకి తెలియజేస్తాడండి. ఇంత చెప్పినా కనుక ఎలా ఉండాలి, భక్తుడి యొక్క స్థితి ఎట్లా ఉండాలి, సాధకుడి యొక్క స్థితి ఎట్లా ఉండాలి, ఏ విధంగా పరమాత్మ అంతటా ఆవరించున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి అని చెప్తూ ఉన్నాడండి. ప్రహ్లాదుడు భక్తుల్లో అగ్రస్థానంలో ఉన్నాడండి. ప్రహ్లాద, అంబరీష, నారదని భక్తుల్లో ఎవరంటే మొట్టమొదటి పేరు ప్రహ్లాదుడి పేరే చెప్తారండి. ఎందుకంటే అంత బాల్యం నుంచే తల్లి గర్భంలో నుండి ఆయన నారాయణ నామస్మరణతోటి ప్రపంచంలోకి వచ్చిన మహానుభావుడు అండి ఆయన. ప్రకృతి చేయవ చ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరిగినవాడు వాస్తవముగా చూచువాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడండి? ప్రకృతి ద్వారానే అన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి అంటే మన శరీరంలో ఆత్మ మినహాయించి మిగతాదంతా ప్రకృతే. ఇది మనం చూసుకున్నామండి. ప్రారంభంలోనే చెప్పాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, వాటి యొక్క పంచ తన్మాత్రలు,
మనసు, బుద్ధి, అహంకారము వీటన్నిటిని కలిపి ఇవన్నీ కూడా ప్రకృతే అని ముందే మనకు తెలియజేశారండి. ఇవన్నీ కూడా వాటి ద్వారా జరిగే కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది. ఆత్మ మాత్రం ఏమీ చేయకుండా ఉన్నాడు. ఈ ఈ ప్రకృతి అంతా నడవటానికి కారణంగా ఉన్నాడు ఆత్మ. కానీ తాను మాత్రం ఏమీ చేయటం లేదు. ఈ తేడాని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వాస్తవముగా చూచువాడు. ఈ తేడాని అర్థం చేసుకోలేకపోతే, ఈ ఈ తేడాని సక్రమంగా తెలుసుకోలేనివాడు, చూడలేనివాడు, చూపు లేనివాడే అంటాడండి. స చూసినవాడు మాత్రమే కన్నులు కలిగినటువంటి వాడు. జ్ఞాననేత్రం ఉందేని. లేనటువంటి వాడు ఇంకా గుడ్డివాడు కిందనే లెక్క. అంధుడి కిందనే లెక్క. ఈ ప్రపంచం అంతా ఏ విధంగా నడుస్తూ ఉందో, ప్రకృతి ఏ విధంగా మాయారూపాన్ని దాల్చి నడుస్తూ ఉన్నదో, అది అర్థం చేసుకుంటే మాయకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మని, మాయకు అతీతంగా ఉన్న పరమాత్మని వాస్తవంగా మనం తెలుసుకోగలుగుతాము. లేకపోతే తెలుసుకోలేమండి. అందుకని ఆత్మ అకర్త. తాను ఏమీ చేయటం లేదు. ముందు ముందు అధ్యాయంలో మనకి చెప్తా ఉన్నాడండి. ప్రకృతి సూయితే సచరాచరం అని, మయాధ్యక్షేణ ప్రకృతి సూయితే సచరాచరం అంటాడు. నా అధ్యక్షతన ప్రకృతి జరుగుతూ ఉన్నది. ప్రకృతి పరిణామం చెందుతూ ఉన్నది. నిరంతరం మారుతూ ఉన్నది. సృష్టి జరుగుతూ ఉన్నది. పోషణ జరుగుతూ ఉన్నది. అదే సమయంలో లయము జరుగుతూ ఉన్నది అని చెప్తాడండి అక్కడ. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అకర్త, ఆత్మ అకర్త. ఆయన ఏమీ చేయటంలా. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తమ యొక్క అభ్యాస బలం చేత, లేక సాధనా బలం చేత, వాళ్ళు మాత్రమే నిజాన్ని చూస్తున్నారు. సత్యాన్ని దర్శిస్తూ ఉన్నాడు. లేని వాళ్ళు కన్నులు ఉండి కూడాను అంధులతో లెక్క, గుడ్డివారితో సమానము అనేటువంటి భావాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియచేస్తున్నారండి. యహ పశ్యతి తథాత్మానం. ఈ విధంగా తన ఆత్మను తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రకృతి యొక్క పరిణామాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే నీవు చూస్తూ కూడా చూడని వాడివే, కళ్ళు ఉన్నా లేని వాడివే అంటున్నాడండి. ఎలాగూ ఈ జ్ఞానేంద్రియాలైనటువంటి ఈ రెండు కళ్ళతోటి చూడగలిగింది కాదది. నీవు ఉదయ నేత్రంతోటే దాన్ని దర్శించాలి. దివ్య నేత్రంతోటే దర్శించాలి. మీకు ఆ దివ్య నేత్రం ఏ విధంగా తెరుపుడు పడుతుంది అని అంటే, నువ్వు దాన్ని సాధన చెయ్యాలి. గురువు అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే వాస్తవంగా చూచిన వాళ్ళం అవుతాం. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతటా మనకి పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడో, వ్యాపించి ఉన్నా కూడా ఏ విధంగా ఆయన ఏమీ చేయకుండా ఈ ప్రకృతి తనకై తాను నడిచే విధంగా ఈ సృష్టిని ఎలా తయారు చేసి అద్భుతంగా చేశాడో అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నారండి. ఇలా అంటే చూడండి, ఇప్పుడు బాబూజీ మహారాజ్ గారి ఫోటో చాలా ఆనందంగా హ్యాపీగా చూస్తున్నట్టుగా ఉన్నాడనమాట. ఏమి లేదు, అలా చూస్తూ ఉంటారు. జరిగేది ఏదో వాళ్ళ సమక్షంలో జరిగిపోతూ ఉంటుంది అనేది ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు తెలియచేస్తూ ఉన్నారండి. యథాభూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే వేరువేరుగా గోచరించుతున్న ప్రాణులనియు ఒకే పరమాత్మ యందు ఉన్నవిగాను, ఆ పరమాత్మ యందే విస్తరించుతున్న వానిని గాను చూతునో, ఆ క్షణమునందే మనుజుడు బ్రహ్మమును పొందును, లేక బ్రహ్మముగా అగును అంటున్నాడండి. అంటే ప్రకృతి చాలా భిన్నత్వంతో కనిపిస్తుందండి. పరమాత్మకి ప్రకృతికి తేడా ఏమిటండి? పరమాత్మ ఏకత్వము, ప్రకృతి భిన్నత్వము. చాలా మీరు చెట్లని చూడండి, ఒక చెట్టుకే ఉన్నటువంటి ఆకులను చూడండి, జంతువుల్ని చూడండి, ఒకదానికి చూడటానికి స్థూలంగా అయితే కొంచెం తేడా, కొంచెం పోలికలు కనపడతాయి కానీ సూక్ష్మంగా వెళ్తే అన్నీ వేరువేరుగా ఉంటాయండి. కవలల్లో కూడా తేడాలు ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో పోలికలు ఉంటాయి, కానీ తేడాలు కూడా తప్పకుండా ఉంటాయి అన్నమాట. వేరువేరుగా ఉంటుంది అన్ని ప్రాణులు కూడా. మీరు ఏ జంతువు చూస్తే ఆ జంతువులన్నీ ఒక రకంగా ఉన్నట్టుగా మనకు కనపడతాయి. కానీ ఏ ప్రాణి మరొక ప్రాణితోటి పూర్తిగా పరిపూర్ణంగా ఏకీభవించి అదే పోలికలతో ఉండటానికి అవకాశం లేదు. పోలికలు ఉంటాయి కానీ తేడా చాలా ఉంటుందండి. అందువల్ల కానీ ఇంత భిన్నంగా ఉన్నటువంటి ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు. ఆ ప్రాణులన్నీ పరమాత్మ యందే ఉన్నవి అంటున్నాడండి. నీకెంత విశాల విషయం కనపడుతూ ఉందండి. ఇది ఎక్కడుంది ఈ విషయం అంతా? ఎక్కడున్నారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులంతా? ప్రాణులు భూమి మీద ఎలా మనకు కనిపిస్తున్నారు? శరీరధారులయ్యి. శరీరధారులు కాకుండా ప్రాణులు అనేక లోకాల్లో ఉన్నారు. మరి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే ఆ పరమాత్మ యందే విస్తరించుతున్న వానిగను. ఆ పరమాత్మలోనే ఇదంతా విస్తరిస్తూ ఉంది. సృష్టి జరిగింది, విస్తరిస్తూ ఉన్నది. ఈ సృష్టి
చతుర్ముఖ బ్రహ్మ చేశాడు, ఆయనే హిరణ్యగర్భ స్వరూపము అని మనం ముందు శ్లోకాల్లో చదువుకున్నామండి. దానిని విష్ణుమూర్తి పోషిస్తూ ఉన్నాడు, అంటే విస్తరించేట్టుగా చేస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి అంటున్నాం. కానీ ఈ విస్తరణ జరుగుతూ ఉన్నది ఒక పక్క, ఇంకోవైపు లయం కూడా జరుగుతూ ఉన్నది, నాశనం కూడా జరుగుతూ ఉన్నది. రుద్రుడైపోయి పరమేశ్వరుడు ఆ రుద్ర రూపంలో వీటన్నిటి కూడా లయింపజేస్తూ ఉన్నాడు. సృష్టి స్థితి లయములు ఒకే సమయంలో మనకు జరుగుతూ ఉంటాయండి. ఈ పరమాత్మ యందే ఈ మూడు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట జరగాలి కదండి ఇవన్నీ కూడాను. ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఇవి పరమాత్మలోనే జరుగుతూ ఉన్నాయి. అట్లా చూడగలిగితే ఇవన్నీ పరమాత్మలో ఉన్నాయి, ఇవన్నీ పరమాత్మలోనే విస్తరిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని గనక తెలుసుకోగలిగితే, అంటే తెలుసుకోవటం అంటే ఇప్పుడు మనకందరికీ తెలుసండి, చదువుకుంటున్నాం కదా తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవటం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటము. ఆత్మానుభవం వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అలా తెలుసుకోగలిగితే ఆ క్షణమునందే మనుజుడు బ్రహ్మమును పొందును, లేక బ్రహ్మముగా అగును. బ్రహ్మ సంపద్యతే తదా. అలాంటి క్షణాన్ని మనందరి జీవితాల్లో రావాలండి. ఇది గురుదేవులు మన నుంచి ఆశిస్తూ ఉన్నటువంటిది అదనమాట. ప్రకృతి అంతా పరమాత్మ ఉన్నాడు, ఈ ప్రకృతి పరమాత్మలో ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది గురుదేవులు మనల నుంచి ఆశించేటటువంటి విషయం అండి. ఇప్పుడు మన గురువులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ తత్వం దాకా, అంటే సృష్టి జరగకముందు పరమాత్మ ఏ విధంగా పరతత్వంగా ఉన్నాడో, ఏ చలనము లేనటువంటి ఒక ప్రశాంత స్థితి ఏదైతే నెలకొని ఉందో, ఆదిమ స్థితి, మొట్టమొదటి స్థితి, ఆ స్థితి వరకు ప్రయాణం చేసినటువంటి గురువులు మనకు సహజ మార్గంలో ఉన్నారు. అది మన అదృష్టం. మనల్ని అక్కడి దాకా నడిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నడవటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం అంతరంగంలో చూసుకుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు పొందారు, మనం కూడా దాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. సో దీనికి మన సహకారం చాలా అవసరం అవుతుంది. మన యొక్క శ్రద్ధ అవసరం అవుతుంది. మన యొక్క విశ్వాసం అవసరం అవుతుంది. ఈ విధంగా మన యొక్క సాధన కొనసాగించుకుంటే ప్రకృతి అంతా పరమాత్మ ఆవరించి ఉన్నాడని, ఈ పరమాత్మలో ప్రకృతి అంతా విస్తరిస్తూ ఉన్నదనేటువంటి సత్యాన్ని అప్పుడు సాధకుడు తెలుసుకోగలుగుతాడండి. అందాక ఇది పుస్తక జ్ఞానంగా ఉంటుంది అంతవరకే. చూడండి లాలాజీ మహారాజ్ గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు, దినమందు వ్యర్థముగా కాలం గడపరాదు. పని లేని సమయమందు లేదా పని తర్వాత లభించిన అవకాశముందు గురు సంబంధించిన గ్రంథాలను అభ్యసింపవలేను, ఈశ్వర సంబంధమైన గ్రంథాలను అభ్యసింపవలేను అంటున్నాడండి. ఇక్కడ లాలాజీ మహారాజ్ గారి యొక్క కొటేషన్ అలా ఉందన్నమాట. సో అంటే సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోడండి. సాధకుడు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన అంశం. పోతే సమయం గడిచిన కాలం తిరిగి రాదు కదండి. అందువల్ల ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు లాలాజీ మహారాజ్ గారి ద్వారా తెలుస్తూ ఉందండి. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఓ అర్జున, అనాది ఎగుట వలన నిర్గుణుడగుట వలనను నాశరహితుడని ఈ పరమాత్మ శరీరమునందు ఉన్నప్పటికీ ఆయన ఏమీయూ చేయడు, ఏ కర్మలు ఆయనకు అంటవు. ముందు చెప్పినటువంటి అకర్మ అనేటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడే చెప్తూ ఉన్నాడండి. ఎందువల్ల ఆయనకు అంటవు అంటే ఆయన అనాది. ఏదైతే ప్రారంభం ఉంటుందో అది నాశనం అవుతుంది. ప్రారంభమే లేని దానికి అది అనాది అవుతుంది. ఆది లేనిది ఏదో అది అనాది. ప్రారంభం లేనటువంటిది అంతం ఉండదు. అంతం దేనికి ఉంటుంది? ఆది ఉంటే అంతం ఉంటుంది. దానికి ఆది లేదు పరమాత్మకి. అంతేకాదు ఆయన నిర్గుణుడు. ఆయనకు ఏ గుణములు లేవు. కాబట్టి నాశరహితుడు. ఆయన నిర్గుణుడు, అనాది. ఈయన యొక్క ఈ శరీరంలో ఉన్నాడు ఆయన. ఏ శరీరంలో? ఈ మానవ శరీరంలో ఉన్నాడు ఆయన. నాశరహితుడైన పరమాత్మ మన శరీరాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ చేయకుండా ఉంటాడు. ఏ కర్మలో ఆయనకు అంటవు అంటున్నాడండి. ఎందుకంటే ఆయన అనాది, ఆయనకి కర్మలు ఉండవు. నిర్గుణుడు, గుణాలు ఉండవు ఆయనకి. కర్మలు చేశాడు అంటే కర్మ ఫలితం ఆయనకు వచ్చింది అంటే సగుణుడుగా మారిపోతాడండి. ఆయన గుణాలు లేవు కదా, మరి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఇది
పరమాత్మకు సంబంధించినటువంటి ఒక వాక్యం ఏమిటంటే ఆయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అనుభవించిన వాళ్ళు చెప్తారు ఆయన ఎలా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనుభవించారు. ఒక్కొక్క అనుభూతిని పొందారు. మనం షడ్దర్శనాలు చూసాం. ఒక ఆయన పరమాత్మతో పనే లేదని చెప్పన్నాడు. అన్ని కణాలతో ఏర్పడుతుందన్నాడు కణాద మహర్షి. లేదు లేదండి పరమాత్మ సృష్టి లేకుండా కుండను చేసేవాడు ఉంటే కదా కుండ బయటకు వచ్చింది. సృష్టి చేసేవాడు ఉంటే కదా సృష్టికర్త ఉంటేనే కదా సృష్టి బయటకు వచ్చేది. కాబట్టి ఉన్నాడు అంటాడు గౌతమ మహర్షి చెప్తున్నాడండి. ఆయన న్యాయదర్శనంలో చెప్తాడు. ఇలా ఎవరు దర్శించినటువంటి సత్యాన్ని వాళ్ళు తెలియజేసుకుంటూ వచ్చారండి బయటికి. కానీ ఇక్కడ మనం కృష్ణ పరమాత్మ చెప్పిన అంశాన్ని కనుక మనం జాగ్రత్తగా కనుక గమనించుకుంటే మనము ఆత్మస్వరూపమే అనేటువంటి సత్యాన్ని కనుక మనం దర్శించగలిగినప్పుడు ఆ సత్యాన్ని మనం అనుభూతి చెందగలిగితే ఇక మనకు ఏమాత్రము కర్మలు అంటవు. ఇదండి కృష్ణ పరమాత్మ మనకి యోగ కర్మసు కౌశలం అని చెప్పిన సమత్వం యోగ ఉచ్యతే అని చెప్తాడు. అంటే మనసు సమస్థితికి వచ్చినప్పుడు కర్మలు లేవు, నీకు ఇక ముద్రలు లేవిక, సంస్కారాలు ఏర్పడవిక. ఈ కొత్తగా సంస్కారాలు లేనప్పుడు కొత్తగా ఏమొస్తాయండి నీకు? నువ్వు పరమాత్మపై ప్రయాణం చేస్తూ ఉంటావు అన్నమాట సాధనలో. కనుక ఇది నీ శరీరంలో ఎలా ఉన్నాడో పరమాత్మ, ఏ విధంగా కర్మలు అంటకుండా ఉన్నాడో పరమాత్మ అని చెప్తూ ఉన్నాడండి. అంటే ఈ పరమాత్మే నీ శరీరంలో ఆత్మగా ఉన్నాడు, ఆయన కర్మలు అంటవనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. శరీరస్థోపి నీ శరీరంలోనే ఉన్నాడు అని చెప్పి అంటున్నాడండి అని అర్జునుల వారికి తెలియజేస్తూ ఉన్నారండి. యథా సర్వగతం సూక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. మంచి ఉదాహరణ చెప్తూ ఉన్నారండి కృష్ణ పరమాత్మ ఇక్కడ. సర్వత్రా వ్యాపించిన ఆకాశము సూక్ష్మమగుట వలన ఏ ప్రకారముగా ధూళి మున్నగు వానిచే అంటబడదో ఆ ప్రకారమే శరీరమందంతటను మరియు సకల శరీరములందును వెలయితున్న ఆత్మ శరీర గుణదోషములచే అంటబడకయున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆకాశం ఉందండి, ఆకాశంలో ఎన్నో ఉన్నాయండి. ఆకాశంలో కాంతి ఉంది, శబ్దం ఉంది, ధూళి ఉంది, ఎన్నో ఉన్నాయండి. ఇన్ని ఉన్న ఆకాశం వాటిని అంటుకోవటం లేదు. ఆకాశంలో ఇవి ఉన్నాయి, ధూళి ఉన్నది, లేకుండా పోతూ ఉన్నది. ధూళి అయినప్పుడు ఏం కావాలండి? అది మురికి కావాలి కదా. ఆకాశం అలా కావటల్లా. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. ఎందుకు ఆకాశం స్వచ్ఛంగా ఉందంటే అది అతి సూక్ష్మాతి సూక్ష్మము, ధూళి స్థూలము. స్థూలమైనటువంటిది సూక్ష్మమైనటువంటి దాన్ని ప్రభావితం చేయలేదు. ఇక్కడ సూక్ష్మమైందే ఎప్పుడు స్థూలాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుందండి. ఆకాశం అతి సూక్ష్మం కాబట్టి దాని ప్రభావం ధూళిపైన ఉంటుంది. ధూళి ఆకాశాన్ని ప్రభావితం చేయలేదు. కనుక ఆకాశం అంతా వ్యాపించుండి ఎంత ధూళి ఉన్నా, ఎంత మురికి ఉన్నా, ఏమైనా ఉండొచ్చుగాక, దానివల్ల ఆకాశము మలినం కావటల్లా. అదేవిధంగా ఈ ఆకాశం లాంటిదే మన శరీరం అని అనుకుంటే ఆ ప్రకారమే శరీరమందు అంతటను మరియు సకల శరీరములందును వెలయిచున్న ఆత్మ శరీర గుణదోషములచే అంటబడకయున్నాడు. ఇక్కడ చూస్తున్నాం కదండి. ఇక్కడ గాలిలో అంటే ఆకాశంలో గాలి కూడా ఆకాశంలోనే ఉందండి. గాలి ఆకాశంలోనే ఉంది, భూమి ఆకాశంలోనే ఉంది, తేజస్సు ఆకాశంలోనే ఉంది. పంచభూతాల్లో ఆకాశం ఐదోదైతే మిగతా 4 ఈ గాలిలోనే ఉన్నాయి. ధూళి అనేది దీనికి భూమికి సంబంధించిన అంశం కదండి. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. ఇక్కడ ఈ ఆకాశాన్ని కనుక చూస్తూ ఉంటే ఎంతో ధూళి ఉండవచ్చు, కానీ ఆకాశాన్ని మాత్రం అది ప్రభావితం చేయలేదు. అది మురికి మలినంగా చేయలేదండి. అదేవిధంగా ఈ ఆకాశం లాంటిదే మన శరీరము. ఈ శరీరం అంతటా కూడాను ఈ ఆత్మ వ్యాపించి ఉన్నది, గుణదోషములచే అంటబడకై ఉన్నాడు అంటున్నాడండి. అంటే శరీరము అంతా కూడా సకల శరీరములందును వెలయితున్న ఆత్మ శరీర గుణదోషములచే అంటబడుకున్నాడు. పొరపాటు చెప్పానండి. ఇప్పుడు ఆత్మ ఆకాశము వంటిది అంటున్నాడండి. ఆత్మ ఆకాశం వంటిది. ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉన్నది, కానీ శరీరం తాలూకు గుణదోషాలు ఏవి కూడా ఆత్మను ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఇదండి, దీన్ని కరెక్ట్గా మనం అన్వయం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంతటా వ్యాపించింది, శరీరం అంతటా వ్యాపించి ఉన్నది, కానీ ఈ శరీరం తాలూకు గుణదోషాలు ఏవి కూడా, ఈ శరీరం ఒకసారి మురికిగా ఉండవచ్చు, ఒకసారి సంతోషంగా ఉండవచ్చు, ఇంకొకసారి నిద్ర స్థితిలో ఉండవచ్చు, మెలకువ స్థితిలో ఉండవచ్చు. ఈ శరీరానికి ఎన్నో స్థితులు, ఎన్నో లక్షణాలు ఉన్నాయండి.
మానసికమైన స్థితులు, శారీరకమైన స్థితులు చాలా ఉన్నాయి కదండీ. మెలకువ స్థితిలో ఉంది, కళ యొక్క స్థితిలో ఉన్నది, గాఢ నిద్రా స్థితిలో ఉన్నది. అదే కాకుండా ధ్యానంలో తురీయ స్థితిలో ఉన్నది. ఇంకా ముందుకెళ్ళి తురీయాతీత స్థితిలో కూడా ఉంది. ఎప్పుడు మేలుకొని కూడా ఆత్మస్థితిలో ఉండేటువంటి స్థితిలో ఉన్నాయండి. 5వ స్థితి చెప్తున్నాడు మాస్టర్ గారు, మార్నింగ్ మనం విన్నాం. ఇలాగా ఎన్ని స్థితుల్లోనూ ఉన్నా కూడా ఇక్కడ ఈ ఆత్మ, ఈ శరీరం యొక్క ఏ మంచి చెడులకు దానికి ప్రభావితం కాదు, దాన్ని అంటుకోవు. అంటే ఏమిటండి, నువ్వు అనాది అయిన పరమాత్మ ఎలాగో ఆత్మ కూడా అలాగే. ఎందుకంటే ఈ ఆత్మ ఆ అనాది అయినటువంటి పరమాత్మలో ఒక అంశగా ఇక్కడ ఉన్నాడు కనుక శరీరం దీన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే, నేను ఆత్మని అనేటువంటి ఒక భావం మనకు రావడంతోటే ఇక్కడ నా చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి, నా శరీరంలో నా మనసులో జరుగుతూ ఉన్నటువంటి ఏవి కూడా నేను కాదు అనేటువంటి ఒక భావాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. దీనినే మనము ఎరుక కలిగినటువంటి స్థితి, ప్రజ్ఞాపూర్వకమైన స్థితి అని చెప్పి అంటున్నామండి. అంటే గమనిస్తూ ఉన్నాం అన్నింటినీ కూడా, సాక్షిభూతంగా ఉన్నాం అన్నింటికి కూడా. ఎంత మనం చూసాం కదండి, ముందు శ్లోకంలో మనం చూసాం సాక్షి, ఆ సాక్షి, ఆ తర్వాత ఆయన భోక్త, భర్త, పరమాత్మ, ఇలా ఆ స్థితులు మనం చూసుకుంటూ వచ్చామండి. హనుమంత, ఇలా 5 స్థితులు మనం చూసామండి. ఈ మొదటి స్థితి సాక్షి స్థితి కనుక మనకు వచ్చిందంటే ఈ ఆత్మ సాక్షిభూతంగా ఉన్నాడని మనం అందరం తెలుసుకోవచ్చండి. చాలా సులువు. ఈ ఆత్మ సాక్షిభూతంగా ఉన్నాడు ఈ శరీరంలో అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా సులువు. నిరంతరము హృదయాన్ని గమనిస్తూ ఉండాలి మనం, అంతే చేయవలసింది. ఆ గమనిక ఎంతగా పెరిగితే అంతగా ఒక దశ వచ్చేటప్పటికి మన కలలో మనకు స్పృహ ఉంటుంది, మన నిద్రలో కూడా మనకు స్పృహ ఉంటుందండి. అంతగా మన యొక్క ఎరుక స్థితిని మనం పెంచుకుంటూ పోవచ్చు. ఎరుక, గమనిక, ప్రజ్ఞ ఇవన్నీ ఒక్కటేనని మనం అర్థం చేసుకోవాలండి. ఆ ఎరుకలోని, అందుకని వేదం ఏం చెప్పిందండి, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అంటే నీ ఎరుక. నీ ఎరుక అంటే ఎలా ఉంటుందంటే మనం చెప్పలేమండి. మనం అంతా ఇప్పుడు ఎరుకలోనే ఉన్నాం. ఎలా ఉందంటే చెప్పలేమన్నమాట. అది ఆత్మ యొక్క గొప్పతనం, పరమాత్మ యొక్క గొప్పతనం. అది ఉంటుంది. ఇలా ఉందని చెప్పడానికి మాటలు లేవు. అది నిర్గుణమైనటువంటిది, అనాది అయినటువంటిది, నాశనం లేనటువంటిది అని చెప్తూ ఉన్నాడండి. ఈ సత్యాన్ని మనము నిరంతరము హృదయాన్ని గమనిస్తూ ఉండటం ద్వారా, నిరంతరము నీ హృదయంలో జరిగేటువంటి దానికి, నీ మనసులో జరిగేదానికి, నీ శరీరం చుట్టూ ప్రపంచంలో జరిగేదానికి మొత్తానికి నువ్వు సాక్షిగా ఉండగలిగితే అప్పుడు నువ్వు హనుమంత, అప్పుడు నువ్వు భోక్త, అప్పుడు నీవు పరమాత్మ, అప్పుడు నీవు భర్త, ఈ శరీరాన్ని భరిస్తూ ఉన్నావు. నీకు మాత్రం ఏం ప్రమేయం లేదు. చూడండి, ఈ స్థితులు మనం పొందవచ్చు. పొందాలనే గురుదేవులు మనకై ఇంత శిక్షణ ఇస్తూ ఉన్నారండి. యథా ప్రకాశత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షత్రీ తథా కృత్స్నం ప్రకాశేతి భారత. సూర్యుడొక్కడే సమస్త జగత్తును ఎట్టు ప్రకాశింప చేయుతున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడు ఆత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింప చేయుతున్నారు. చూడండి, సూర్యుడు ఒక్కడే, ఆయన ఎక్కడో ఉన్నాడు, కానీ ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క వేడి ఈ భూమి మీద జీవజాలాన్ని సృష్టించింది. ఇక్కడ ఈ భూమి మొత్తం కూడా ఇవాళ ఈ రూపంలో ఉందంటే కారణము సూర్య భగవానుడు. అందుకని సూర్యుని మనం భగవానుడు అంటున్న కారణం అదేనండి, ఊరికే కాదు. ఇక్కడ ఈ భూమి ఉన్నది అని అంటే కేవలం సూర్యుని యొక్క కారణం చేతనే ఉన్నది. కానీ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, కానీ మన ఈ మొత్తాన్ని జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ 11 గ్రహాలుంటే ఇవన్నీ ఆయన ప్రకాశంతో నిండిపోయి ఉన్నాయన్నమాట. ఏ విధంగా ఈ సూర్యుడు ఒక్కడైనా కూడా ఈ జగత్తు మొత్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడో అట్లాగే ఈ శరీరంలో క్షేత్రజ్ఞుడుగా ఆత్మ అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింప చేస్తున్నారు. ఆయన ఈ ఈ శరీరం మొత్తాన్ని కూడాను జీవించి ఉండేటట్టుగా చేయగలుగుతున్నాడు. ఈ జీవన వ్యాపార క్రియలన్నింటినీ నడుపుకుండే విధంగా చేయగలుగుతూ ఉన్నాడు. నేను తింటున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను వాసన చూస్తూ ఉన్నాను, నేను వెళుతున్నాను, నేను కూర్చున్నాను, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే ఈ ఆత్మ వలన వస్తూ ఉన్నాయి. సమస్త క్షేత్రమును ప్రకాశింప చేయుతున్నవాడు ఆత్మ. ప్రకాశింప చేయటం అంటే జీవించే విధంగా చేస్తూ ఉన్నాడు. ఆత్మ వెళ్ళిపోయిన మరుక్షణం ఇక ఈ క్షేత్రం ఎంత మాత్రం కాదండి. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, క్షేత్రజ్ఞుడు ఉంటేనే ఇది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు లేనప్పుడు ఇది క్షేత్రము కాదు. అది ఏమైపోతుందండి, దాన్ని శవము అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఇది లేకుండా పోతుంది. క్షేత్రజ్ఞుడు ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు.
అదృష్టవంతులు, అభ్యాసులు, చక్కగా గురువు పట్ల భక్తి, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా గురువు ఇచ్చేటువంటి లోకంలోకి, తేజో లోకంలోకి అడుగు పెట్టగలుగుతారు. అందువల్ల మళ్ళా మళ్ళా భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం వాళ్ళకుండదు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నామండి, సూర్యుడు ఏ విధంగా ఈ భూమిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడో, సమస్త జీవులకి కూడా ప్రాణశక్తిని ఎలా ప్రసాదిస్తూ ఉన్నాడో, అలాగే ఆత్మ ఈ శరీరంలో ఉండి, ఈ శరీరం మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నది అనే విషయం అర్థం చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, మన ఆది గురువు దగ్గర నుంచి అలా బాబూజీ మహారాజు, చారీజీ మహారాజు, మన దాజీ మహారాజు అంతా కూడా ఈ ఈ అత్యున్నతమైనటువంటి స్థితిని చేరి మనల్ని ఇప్పుడు ఆ స్థితికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచయే విదుర్యాంతితే పరం. ఎవరు జ్ఞాన దృష్టి చేత ఈ ప్రకారముగా శరీరము ఆత్మల మధ్య గల భేదమును, జీవ స్వభావమైన మాయ నుండి విముక్తిని పొందు ఉపాయమును తెలుసుకుందురో అట్టి మహాత్ములు మోక్షమును పొందుతున్నారు. మోక్షాన్ని పొందటం అంటే ఏమిటో చెప్తున్నాడండి. ఒకటి, జ్ఞాన దృష్టి కలగాలి. ఇంతకుముందు మనకు చెప్పాడు, క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఈ తేడా మనకి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి, పంచీకరణలో ఉన్న ప్రకృతి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, ప్రకృతిని ఆవరించి ఉన్నటువంటి పరమాత్మకి ఉన్నటువంటి పురుషుడు, ప్రకృతి పురుషుడు అనుకోండి, ఆ పురుషుడికి ఉన్న తేడా తెలియాలి. ఇది జ్ఞాన దృష్టి వల్ల కలుగుతుంది. అలాగే క్షేత్రము అయినటువంటి శరీరము, క్షేత్రజుడైనటువంటి ఆత్మ, ఈ రెంటికి మధ్య గల భేదాన్ని మనం తెలుసుకోవాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనకున్నటువంటి అంతరింద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం మనకు చెప్పాడు కదండి. ఇవి పంచ తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, ఇవన్నీ కలిస్తే క్షేత్రము, శరీరము. వీటిని నడిపించేవాడు, వీటికి చలనాన్ని కలిగించేవాడు, శక్తినిచ్చేవాడు ఆత్మ. ఇవి వేరు, అది వేరు. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి, ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి. ఈ భేదాన్ని తెలుసుకోగలిగితే జీవ స్వభావమైన మాయ నుండి విముక్తి పొంది ఉపాయము తెలుసుకుంటాడండి. అంటే శరీరము, ఆత్మ వేరు వేరు. ఈ మొత్తానికి జీవాన్ని ఇస్తున్నటువంటిది, ఈ క్షేత్రము, ఈ శరీరం నడిచేట్టుగా చేస్తున్నది ఆత్మ అనేటువంటి విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు మాయ నుంచి విముక్తి పొందుతారు. ప్రకృతే మాయ అని తెలుసుకున్నాం కదండి. వీటన్నిటికంటే భిన్నంగా ఉన్నాడు ఆత్మ. ఇవి కాదు, ఈ కనపడేవి ఏవి కాదు అని మన ప్రజ్ఞని పెంచుకోవటం ద్వారా, సాధనా బలాన్ని పెంచుకోవటం ద్వారా, గురువుల యొక్క అనుగ్రహాన్ని మరింతగా ఆకర్షించడం ద్వారా, పొందడం ద్వారా ఈ మాయ నుండి ముక్తిని పొందగలుగుతాము. ఈ ఉపాయాన్ని తెలుసుకుంటే అట్టివాడు మహాత్ములు అవుతారు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడండి. నువ్వు మహాత్ముడు అంటే ఎవరండి? ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రకారం మోక్షమును పొందుతారు అని చెప్పి అంటున్నాడండి. అంటే మళ్ళా భూమికి రానటువంటి విధంగా అవ్యక్త గతి 5వ బిందువును కూడా దాటి ఆజ్ఞాచక్రంలోకి అడుగు పెట్టాడనమాట. బ్రహ్మాండ మండలంలోకి అడుగు పెడితే మోక్షస్థితి వచ్చినట్టేనండి. అక్కడి నుంచి చాలా ప్రయాణం ఉంది. కానీ ఇక్కడికి రాగలిగితే, ఈ మోక్షస్థితికి రాగలిగితే చాలా అద్భుతమైనటువంటి స్థితి అని వారిని మహాత్ములు అంటారని మనకి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడండి. జనక మహారాజు కూడాను ఆయన రాజర్షి, రాజుగా ఉండి ఒక కర్మయోగిగా తన యొక్క రాజ్య వ్యవహారాలు నడుపుకుంటూ ఆయన బ్రహ్మాండ మండలంలో ఉన్నారు అని సత్యోదయంలో మనకు బాబూజీ మహారాజు గారు తెలిపారు. ఆ విషయాన్ని మనం ఈ అధ్యాయంలోనే మనం తెలుసుకున్నామండి. కనుక మనం అంతా కూడా ఈ జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవాలి. శరీరము, ఆత్మ వేరు వేరు, వీటికి భేదం ఉన్నది. ఆత్మ వల్ల శరీరం ఉన్నది, కానీ శరీరం వల్ల ఆత్మ లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ మాయలో మనం ఉన్నాము. త్రిగుణములతో కూడిన మాయ మనల్ని ఈ శరీరానికి బంధించి వేస్తూ ఉన్నది. శరీరము అనుకుండే భావాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఈ దేహమే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ అనే భావాన్ని కలుగజేస్తున్నది. కనుక ఈ మాయ నుండి మనం విముక్తి పొందాలంటే ఈ ఉపాయం చెప్పారు గురుదేవులు మనకి. ఏం ఉపాయం చెప్పారు? నువ్వు సాధన చెయ్యి. నీ శరీరంలో దివ్యమైన వెలుగు ఉన్నది. వెలుగు అంటే జ్ఞానము, వెలుగు అంటే ఆత్మ. ఆ ఆత్మపై నువ్వు ధ్యానం చెయ్యి. నేను నీకు ఈ మాయ నుండి బయటపడడానికి కావాల్సినటువంటి శక్తిని నేను ఇస్తూ ఉంటాను. నీవు మహాత్ముడుగా తయారు కాగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావని గురుదేవులు మనకి ఒక భరోసా ఇస్తూ ఉన్నారండి.
మనకు ఒక హామీని ఇస్తూ ఉన్నారన్నమాట. నువ్వు ఇది చెయ్యి, నేను అది నీకు ఇస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారండి. కనుకనే విశ్వపరసులో ఒక చోట బాబూజీ మహారాజ్ గారు చెప్పారు, సహజ మార్గం వచ్చిన తర్వాత ముక్తి పొందే వాళ్ళ సంఖ్య పెరిగింది అని ఒక విశ్వపరసులో ఒక చోట బాబూజీ మహారాజ్ గారు చెప్తాడండి. కనుక మనం ఆ ముక్తి పొందాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, సాక్షాత్తు ఆ కేంద్ర మండలంలోకి అడుగుడి ఆ కేంద్రంలో లయం కావాలి. ఈ స్థితులు మనం పొందటానికి మనం అంతా కూడా గురువు పట్ల శ్రద్ధ విశ్వాసాలతోటి భక్తి ప్రేమలతోటి సాధనలో ముందుకు సాగాలండి. ఇప్పుడు మనం భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం మనం పూర్తి చేసుకున్నామండి. గురుదేవులకు ప్రణామములు, శ్రీకృష్ణ భగవానులకు ప్రణామములు, వ్యాస భగవానులకు ప్రణామములు. మీకందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మీ సహకారానికి ధన్యవాదాలు.